ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం, బ్లాడర్ ప్రాబ్లమ్స్‌కి, స్ట్రెస్‌కి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా? అవును. ఉంటుందండి. అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయినప్పుడంతా మనకి అది బ్లాడర్ మీద ఇంపాక్ట్ అవుతది. ఎందుకంటే నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో, నర్వ్స్ ఎప్పుడైనా ఇరిటేట్ అయినప్పుడు మనకి తొందరగా యూరిన్ రావడం గానియండి, బ్లాడర్ పెయిన్ గానియండి, ఇవన్నీ చాలా మటుకు ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కడో ఉండింటది. సో, దానివల్ల మనకి లాంగ్ టర్మ్‌లో అది ఎఫెక్ట్స్ చూపిస్తదనమాట. అంతే. వి నోట్స్ అని ఈ మధ్య వింటున్నాం. అసలు ఏంటి ఈ వి నోట్స్? సో, ఇది వెజైనల్ ఆరిఫైస్ నుంచి చేసే ఒక సర్జరీ అనమాట. అంటే నార్మల్ డెలివరీ ఏదైతే దారిలోంచి అవుతదండి అది వెజైనా. ఓకే. సో, వెజైనల్ ఆరిఫైస్ ఆల్రెడీ దేవుడు మనకిచ్చిన ఒక హోల్ అనమాట. మనం అడిషనల్‌గా ఇంకేం హోల్స్ పెట్టకుండా ఈ హోల్ ద్వారానే సర్జరీ అంతా చేయగలుగుతాం. హుహు. సో, దీన్ని వి నోట్స్ ప్రొసీజర్ అని అంటాం. దీనిలో మీరు లాప్రోస్కోపీ లాగే ఉంటుంది. అంటే మనమేమి పుల్లింగ్, పుషింగ్ అట్లేమి ఉండదు. లాగడం, పీకడం ఏముండదు. నార్మల్ మీకు లాప్రోస్కోపీ ఎట్లయితే పొట్ట మీద నుంచి కెమెరాస్ పెట్టి చేస్తామో, కింద దారిలో నుంచి కూడా సేమ్ కెమెరాసే ఉంటాయండి. అవి పెట్టి చేస్తాం. అంటే ట్రెడిషనల్‌గా చేసే సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఇదా? ట్రెడిషనల్ సర్జరీలో మీకు కట్స్ ఉంటాయి పైన. చిన్న చిన్న 1 సెంటీమీటర్, 0.5 సెంటీమీటర్ కట్స్ ఉంటాయి. ఒక 4 అన్న పడతాయి యూజువల్‌గా. అట్‌లీస్ట్ 3 ఆర్ 4 ఉంటది. అప్పుడైనా గానీ మనం హిస్టెక్టమీ చేసిన అంటే గర్భసంచి రిమూవల్ సర్జరీ గానియండి, ఫైబ్రాయిడ్స్ రిమూవల్ గానియండి, ఏదైనా ఓవేరియన్ సిస్ట్‌లు అంటాం. హ్మ్. అవిటి రిమూవల్ కానియండి, ఇవన్నీ గూడా ఆ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేసిన మోస్ట్ ఆఫ్ ద టైమ్ కింద నుంచి రిమూవ్ చేస్తాం దాన్ని. అంటే డెలివరీ ద్వారం నుండే వచ్చేస్తది ఆ స్పెసిమెన్ ఏదైతే ఉందో. ఆ గర్భసంచి కానియండి, సిస్ట్ కానియండి. ఇప్పుడు మనం ఈ వెజైనల్ ఆరిఫైస్ గుండా చేసే దానిలో ఏంటి అనంటే, ఆ పైన 3, 4 పోర్ట్స్ కూడా ఉండవు. చిన్న చిన్న స్కార్స్ కూడా ఏం లేకుండా స్కార్‌లెస్‌గా మీకు మొత్తం కింద నుంచే అయిపోతది. కింద నుంచి ఆ గర్భసంచి గానియండి ఏదన్నా తీసేస్తాము. అక్కడ కుట్లు పడతాయి. అంతే. సరే, యంగ్ వుమెన్ అంటే ఓకే. కానీ వయసు పైబడిన వారికి కూడా ఈ వి నోట్స్ చేయొచ్చా? మా పేషెంట్స్ అందరూ వయసు పైబడిన వాళ్ళే మాక్సిమం. సో, 2/3 మా పేషెంట్స్ అందరూ వయసు పైబడిన అంటే వాళ్ళు వాళ్ళే. కొంచెం భయపడతారు. అండ్ బేర్ కూడా చేయలేదు గదా బాడీ మరి. సో, యాక్చువల్లీ వెజనల్ రూట్ సేఫెస్ట్ రూట్ అనమాట. స్కార్ లేకుండా, పెయిన్ లేకుండా నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా మనం లేసి వెళ్ళిపోయే అంత ఈజీగా ఉండే ప్రొసీజర్ వెజైనా. ఎందుకంటే కింద నుంచి చేసిన ఏ ప్రొసీజర్‌కి పెయిన్ చాలా తక్కువుంటది. పాతకాలంలో అంతా వెజనల్ ప్రొసీజర్సే చేసేవాళ్ళం. నెమ్మదిగా లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత పైకి షిఫ్ట్ అయ్యాము. బట్ మళ్ళీ మనం కింద నుంచి ప్రతి సర్జరీ చేయొచ్చు అనేది వీ నోట్స్‌తో పాసిబుల్ అయింది. ఓకే. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో ఇది అవైలబుల్‌గా ఉందా? యెస్ అండి. అవైలబుల్. అపోలో జూబ్లీలో వి డూ ఇట్ ఎవ్రీ డే. ఆల్మోస్ట్ మాకు ఉన్న కేసెస్ అన్నీ మాక్సిమం ఈ వీ నోట్స్ ప్రొసీజర్‌లోనే అవుతాయి. అది సిస్ట్ దగ్గర నుంచి, ఫైబ్రాయిడ్ దగ్గర నుంచి, హిస్టరెక్టమీస్ అంటే గర్భసంచి రిమూవల్ ఆపరేషన్స్ కానీ, అన్నీ ఈ వెజనల్ ఆరిఫైస్ నుంచే అవుతాయి. సో, మా టీమ్ ఈస్ వెల్ ఎక్విప్డ్. సో, యూరోగైనకాలజీ డిపార్ట్మెంట్‌కి ఖచ్చితంగా వచ్చి యూ కెన్ గెట్ ఎనీ సర్జరీ డన్. ఓకే. అంటే ఇది సక్సెస్‌ఫుల్, అంటే ఎంత వరకు సక్సెస్ రేట్ ఉందిది? ఇప్పుడు మా దగ్గర అయితే ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ అండి ఇది. అండ్ ప్రతి సర్జరీ మేము మాక్సిమం కింద నుంచే చేస్తాము. అన్‌లెస్ చాలా అడిషన్స్ లోపల బాగా అతుకులున్నప్పుడు మాత్రమే అప్పుడు దాన్ని మళ్ళీ ల్యాబ్ పోర్ట్ ఏసుకోవాల్సి రావడం గానీ, ఒక సింగిల్ పోర్ట్ అవసరం గానీ అట్లా ఉంటది. లేదనంటే మాక్సిమం సర్జరీస్ అన్నీ వెజనల్ రూట్‌లోనే ఉంటుంది. సో, ఈ వి నోట్ సర్జరీ తర్వాత అంటే దీని తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు లేచి నడవగలరు? అంటే రికవరీ ఎంత వరకు ఉంటుంది? సో, ఈరోజు సర్జరీ అయింది అనంటే రేపు మార్నింగ్ వాళ్ళకి పంపించేస్తాం ఇంటికి. ఓహ్! రేపు మార్నింగ్ యెస్. వరకే. ఆ! సో, 24 అవర్స్‌లో యూ కెన్ గో బ్యాక్ హోమ్ అండి. అండ్ రికవరీ అనంటే వాళ్ళు వంట చేసుకోవడం గానియండి, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవడం గానీ, ఒంటి మీద ఏం స్కార్ లేదు కాబట్టి స్నానాలు చేయడం ఇవన్నిటికి ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఒక చిన్న బ్యాండేజ్ గూడా ఏమేసి పంపించము. ఆ యూరిన్ పైప్ ఇక్కడే తీసి పంపించేస్తాం హాస్పిటల్‌లోనే. సో, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. మీరు వంట చేసుకోవాలంటే వంట చేసుకోవచ్చు. బరువులెత్తొద్దని మాత్రం చెప్తాము. సో, అదర్ దాన్ దట్ డ్రైవింగ్ చేసుకునే వాళ్ళున్నారు, ట్రావెల్ చేసే వాళ్ళున్నారు, ఫ్లై అయిపోయే వాళ్ళున్నారు. సో, సేఫెస్ట్ అనమాట. సో, యాక్చువల్లీ ఈ పెల్విక్ ఫ్లోర్ అని వింటున్నాము. అసలు ఏంటి ఈ పెల్విక్ ఫ్లోర్ అంటే? కింద భాగంలో ఉండే కండరాలన్నిటిని కలిపి పెల్విక్ ఫ్లోర్ అంటాం. సో, యూజువల్‌గా ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఏంటి అనంటే కాళ్ళకి పైన ఉండే పొట్ట భాగానికి మధ్యలో ఉండే భాగం. ఇదంతా పెల్విస్. ఎక్కడైతే బేబీ ఉంటదో, ఎక్కడి నుంచైతే డెలివరీ జరుగుతదో, దేనికైతే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్సల్ట్ జరుగుతదో డెలివరీ అప్పుడు అదే ఈ పెల్విస్. ఓకే. అయితే దీని గురించి అవగాహన ఉందా ప్రజల్లో? ఇప్పుడైతే చాలా ఉందండి. ఎందుకంటే అందరికీ తెలుసు మా పెల్విక్ ఫ్లోర్ వీక్ అయిపోయిందేమో మేడం అని అనిపిస్తుంది. ఇవంతా ఇంతకుముందు వినేవాళ్ళం గాదు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్‌కి అంత నాలెడ్జ్ ఉంది. విచ్ ఈస్ వెరీ గుడ్. అట్‌లీస్ట్ మీకు తెలుస్తుంది ఇది పెల్విక్ ఫ్లోర్ అని, దీనికి ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలి, ఇది గట్టిపడాలంటే అని విచ్ ఈస్ రియల్లీ నైస్ అన్నమాట. సో, కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ అనేవి ఉంటాయి.
అది ఒక కామన్‌గా అందరం చెప్తాం కెగిల్స్ ఎక్సర్సైజ్ చేయండి అని క్యాజువల్‌గా చెప్తాము. కానీ మీకు ఎలా చేయాలో కూడా తెలియాలి. ఇన్ కేస్ మీకు తెలీదు అంటే దాని గురించి సిగ్గుపడకండి. వచ్చి అడగండి ఎలా చేయాలి అని. సో, మీకు ఖచ్చితంగా నేర్పిస్తాము. నేర్పించే పంపిస్తాము. సో, అందరికీ తెలుసు కింద భాగంలో కండరాలు ఉంటాయని. బట్ మీరది ఎంత టైట్‌గా చేస్తున్నారు, ఎంత సేపు దాన్ని హోల్డ్ చేయగలుగుతున్నారు. కొంతమందికి హోల్డింగ్ అవసరం. కొంతమందికి రిలాక్సేషన్ అవసరం. సో, అది మీ అంతట మీకైతే అర్థం కాదు. సో, అట్‌లీస్ట్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే, ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆ తర్వాత మీ అంతట మీరే చేసుకోవచ్చు. సో, మేడం మెనోపాజ్ వాళ్ళకి, ఆ మహిళలకి ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా ఎక్కువగా? చాలా వస్తాయండి. చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూసే ఏజ్ కూడా అదే అనమాట. సో, మెనోపాజ్ అప్పుడు ఏమవుతది అనంటే, నార్మల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి. నెలలు ఏవైతే రావాలో అవి హార్మోన్స్ లేకపోవడం వల్ల రావు కదా! సో, సేమ్ వే అక్కడ ఏదైతే టిష్యూ ఉంటదో అదంతా వీక్‌నెస్ మొదలైపోతది. ఫేస్‌లో ఎలా అయితే చేంజ్ ఉంటదో కింద భాగంలో కూడా సేమ్ వే చేంజెస్ ఉంటాయండి. సో, స్కిన్ సాగుతుంది అంటే కింద భాగం కూడా సాగొచ్చు కదా! ఇట్స్ వెరీ సింపుల్. హార్మోనల్ డెఫిషియన్సీస్ వల్ల అది జరగచ్చు. సో, ఎక్స్‌టర్నల్‌గా హార్మోన్ పెట్టాల్సిన అవసరం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అవసరం ఉండదు. కొంతమందికి ఆ బర్నింగ్ గానియండి, కింద బగబగ అంటుంది, చాలా డ్రైనెస్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి మేము హార్మోన్స్ ఇస్తాము. ఓకే. ఓన్లీ బయట పెట్టుకునే హార్మోన్స్ ఇస్తామనమాట. అవి అందరికీ అవసరమైతే ఉండదు. సో, కానీ అది అవసరమైన వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లాగా ఉంటదది. వారంకి 2 సార్లు పెట్టుకోమని అట్లా చెప్తామనమాట. సో, దాంతోటి వాళ్ళకి చాలా వరకు ఆ సింప్టమ్స్ బెటర్ అవుతాయి. లేదంటే వాళ్ళు సఫర్ అవుతా ఉంటారు. జస్ట్ ఆ బర్నింగ్ పెయిన్ తోటి సఫర్ అవుతారు. అది ట్రీట్మెంట్‌లా అనుకుంటారు చాలామంది. అది ప్రివెన్షన్ అండి ఇది. సో, రెగ్యులర్‌గా వాడినప్పుడే దానికి ఫలితం ఉంటది. మీరు ప్రాబ్లమ్ ఎప్పుడొస్తే నేను ఆ క్రీమ్ పెట్టుకుంటాననేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. కాదు. సో, దానికి ఒక కోర్స్ లాగా అది వాడాలన్నమాట. అవును. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.